నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ టీటీడీని అడ్డు పెట్టుకొని ఏ విధంగా రాజకీయం చేస్తుందో అందరూ చూస్తూనే ఉన్నారు. రాజకీయం చేస్తూనే ఉందని చెప్పి కొందరు చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడు శబరిమలకు వెళ్ళేటప్పుడు కూడా వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీని పట్టుకుని వెళ్ళడాన్ని ఏ విధంగా చూడాలి? మరి ఇక్కడ శబరిమలలో అయ్యప్ప స్వామి దీక్షలో కూడా ఇటువంటి ఫ్లెక్సీలను ప్రదర్శించడాన్ని ఏ విధంగా చూడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. స్వామి దర్శనానికి వెళ్తూ మరి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలను పట్టుకెళ్ళడం, ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీల్లో జగన్ 2.0 అని ఉండడం, మరి జగన్ 2.0 లో ఆయనేమో రప్పా రప్పా నరికేస్తామని ఆయన అంటున్నారు సార్. మరి ఇక్కడ భక్తుల రూపంలో కూడా ఇక్కడ వైసీపీ నాయకులు ఇటువంటి ఫ్లెక్సీలను తీసుకెళ్లడాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి అక్కడే మనం కొన్ని విజువల్స్ కూడా చూసాం. మిగతా భక్తులు కూడా దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఇటువంటి ఫ్లెక్సీలను తీసుకురాకూడదని. అయినా కూడా వాళ్ళు వినకుండా అదే విధంగా వెళ్ళడం ఎలా చూడాలంటారు? పిచ్చోడు అంటే పిచ్చి ఏ స్థాయికి చేరింది అనే దానికి ఇదొక ఉదాహరణ అనమాట. జనరల్ గానే పిచ్చి ముదిరింది, తలకి రోకలు చుట్టండి అంటారు. ఇప్పుడు వీళ్ళకి రోకలు చుట్టాలా? వీళ్ళు జగన్ 2.0 అనే ఫ్లెక్సీ శబరిమలలో ప్రదర్శించడం ద్వారా మెసేజ్ ఎవరికి ఇస్తున్నారు? జగన్కి ఇస్తున్నారా? మనం చూసాం తిరుపతిలో ఇట్లాగే ఒకడు గోదావరి జిల్లాల్లో కన్నబాబు అనుచరుడు గందరగోళం చేశాడు. స్వామివారి దర్శనానికి వెళ్ళి అక్కడేంటి పులిహోర అందట్లేదు, పసిబిడ్డలకు పాలు ఇవ్వడం లేదు, మజ్జిగ ఇవ్వటం లేదు, క్యూ లైన్లలో మరి అసలు భక్తుల్ని పట్టించుకోవటం లేదని చెప్పి ఒక సెల్ఫీ వీడియో వదిలాడు. అతను ఎవరు? మాజీ మంత్రి కన్నబాబు అనుచరుడు. ఏదో గోదావరి జిల్లాలో ఏదో టెంపుల్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఏదో ఇచ్చారు అప్పట్లో జగన్ సీఎం గా. తర్వాత అతను పట్టుకున్నారు. బ్రహ్మాండంగా అక్కడ అన్ని వసతులు ఉన్నాయి, పులిహోర పంపిణీ జరుగుతోంది, మజ్జిగ పంపిణీ జరుగుతోంది, పసిబిడ్డలకి పాలు ఇస్తున్నారు. నువ్వెందుకు ఇలా చేసావంటే మరి మా జగన్ సీఎం అవటం కోసం ఈ విధంగా చేయమని చెప్పారు, చేశాను అంటే. ఏంటి ఉన్మాదం ఏ స్థాయికి చేరింది అనే దానికి మనకు అదే కనపడుతోంది. అంటే జగన్ అనేది అతను ఒక 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 విషంగా మారాడా? అదొక మత్తు పదార్థంగా మారాడా? ఆ మత్తు ఎక్కితే ఇక ఇంతేనా? ఈ విధమైనటువంటి దుశ్చర్యలకి పాల్పడతారా? నువ్వు వెళ్ళిందేమో స్వామివారి దర్శనానికి, నీ మనసంతా ఎవరి మీద ఉండాలి? జగన్ మీద మీకు మనసు ఉంటే మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి? ఏది శబరిమలకి వెళ్ళడం ఎందుకు? తిరుపతి వెళ్ళడం ఎందుకు? మీరు కలవాల్సింది ఎవరిని? మీ మొక్కులు అక్కడ చెల్లించుకోండి. అయితే మీకు ఆయన దొరకట్లా. ఆయన తాడిపత్రిలో ఉంటాడో తెలియటం లేదు, ఏంటది తాడేపల్లిలో ఉంటాడో తెలియటం లేదు, లేకపోతే యలహంకలో ఉంటాడో, అసెంబ్లీకి పోడు. ఎవరికి చెప్పుకుంటారు పాపం వాళ్ళు మాత్రం గోడు. ఇప్పుడు జగన్ ఏమో వాళ్ళకి అందుబాటులో లేడు. వాళ్ళ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇలా దేవుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నారా? ఏమనుంది ఆ ఫ్లెక్సీ మీద? 2.0 రప్ప రప్ప అనుందా? అరే రప్ప ఫ్లెక్సీలు వీళ్ళకి ఏం వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. ఏ నిమిషాన ఆ డైరెక్టర్ ఎవరతను? సుకుమారా? ఆ పుష్ప సినిమా రప్ప డైలాగు ఇవాళ అసలు ఈ పార్టీయే రప్ప పార్టీ అనే పేరు వచ్చేసింది. అంటే వీళ్ళ మాటలు కాదంటే వీళ్ళకి ఎదురు తిరిగితే ఇక కోసేస్తారా? మెడలు కోసేస్తారా? తోసేస్తారా? రైళ్లలో నుంచి తోసి చంపేస్తారా? ఒకవైపు సతీష్ కుమార్ మరి మరణం, అతన్ని చంపారని, హత్య అని అది భూమన కరుణాకర్ రెడ్డి మెడకు చుట్టుకుంది. ఒకటి ఇక్కడ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిందా? ఇక జగన్మోహన్ రెడ్డి సీఎం కాడు, ఇక ఈ పార్టీకి భవిష్యత్తు లేదు, మాకు దేవుడే దిక్కు అంటూ వీళ్ళందరూ దేవుడికి మొరబెట్టుకుంటున్నారా? మీరు వెళ్ళిందేమో శబరిమల. ఇప్పుడు అక్కడ ఏంటది? అక్కడేదో ఆ పంపా నది మామూలుగానే అక్కడ వెళ్తూ వీళ్ళు అది తీశారంట. ఇది ఫ్లెక్సీ తీసి జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ కేరళది. ఆ భక్తులందరూ వాళ్ళు విస్మయం చెందటం కాదు, అసలు ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళే మరి స్వామి మాల్లో ఉన్నారు, పట్టలేరు, తిట్టలేరు, ఏం పిచ్చిరా నాయన మీకు అనుకుని ఉంటారు. ఇది ఒక ఉన్మాదం వాళ్ళు కనపడతారు. ఇప్పుడు ఒకటి ఇందులో చూడాల్సింది, జగన్మోహన్ రెడ్డి అభిమానం పొందటం కోసం, ఆయన మెప్పు పొందటం కోసం ఈ పనులు చేశారనుకుంటే దానివల్ల మీకు కలిగే లబ్ధి ఏంటి? జగన్ మళ్ళా ఏదన్నా ముఖ్యమంత్రి అయితే
ఓహో! ఇలాంటి పనులు చేయటం వల్ల మాకు మళ్ళా ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఇస్తాడు. మాకు మళ్ళీ ఏదైనా పదవి ఇస్తాడని ఆశించొచ్చు. అసలు అతని పక్కన ఉన్నాళ్ళకే అతను మళ్ళా సీఎం అవుతాడన్న నమ్మకం లేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఉంటుంది? ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళేంటి అసలు ఆ పార్టీ రేపు ఎన్నికల్లో పోటీ చేస్తదా? చేయదా? అప్పటిదాకా అసలు ఎవరు బయటుంటారు? ఎవరు జైల్లో ఉంటారు? ఆ! ఇప్పుడు మనం చూసాం. ఇప్పటికి ఎంతమంది అరెస్ట్ అయ్యారు? ఎంతమంది జైళ్ళలో ఉన్నారు? మనం ఎక్కడ అతనెవరో ఫోక్సో కేసులో అరెస్ట్ అయినాడు దగ్గర నుంచి డాక్టర్ సుధాకర్. హ్మ్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈఎంఐ ఈవీఎం ధ్వంసం దగ్గర నుంచి లేకపోతే వల్లభనేని వంశీ, లేకపోతే మొన్న జోగి రమేష్, అటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంతమంది జైళ్ళకెళ్ళారు. ఇప్పుడు అతనెవరో వెంకటరెడ్డి అతను కూడా ఇవాళ పట్టుకొచ్చినట్టున్నారు. హ్మ్. అతనెవరో పిచ్చి పిచ్చి మాటలు ఏదో ఛానల్ డిబేట్‌ల్లో మాట్లాడుతున్నాడో ఏమో! ఆ కారుమూరి వెంకటరెడ్డి అనే అతన్ని. ఆ! అంటే ఒకటి ఇంతమంది అరెస్టులయ్యారు. జైళ్ళకెళ్ళారు. ఇంకా వేట నడుస్తోంది. ఇప్పుడు రేపొద్దున ఎవరు అరెస్ట్ అవుతారో తెలీదు. ఏది సతీష్ కుమార్ మరది హత్య అంటున్నారు. ఆ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడా? ల్యాండ్ మాఫియా కేసుల్లో. ఆ! లేకపోతే అటవీ భూముల కబ్జా కేసు. అది కూడా ఆల్రెడీ కేసు పెట్టారు. హ్మ్. హ్మ్. ఆ! దాని మీద కూడా మరి చార్జ్ షీట్ కూడా ఏసినట్టున్నారు ఎఫ్ఐఆర్. పవన్ పవన్ కళ్యాణ్ అక్కడ కళ్యాణ్. ఆ! దగ్గర దగ్గర మరి ఇన్ని ఎకరాలు అక్కడ ఆక్రమించాడని స్పష్టంగా రుజువైందని ఆ కన్జర్వేటరే చెప్పాడు. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో అసలు కకావికలమైపోయింది ఆ పార్టీ. ఏంటి ఇప్పుడు ఒకటి ఇక్కడ కుండను గనక నేలకేసి కొడితే ఎట్లా చిల్ల పెంకులు మరి నీకు చెల్లాచెదురవుతాయో, ఆ విధంగా చెల్లాచెదురైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళా అధికారంలోకి వచ్చుద్దని నమ్మకం ఎవరికుంటుంది? ఇతనింకా గెలవడు, మళ్ళా సీఎం కాడు ఉన్న నమ్మకంతోనే కదా నిన్న విశాఖ సమ్మిట్‌కి అంతగా పారిశ్రామికవేత్తలు పోటెత్తింది. పెట్టుబడులు మరి 13,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటే ఏంటి? ఇక జగన్ శని వదిలింది. ఇంకో 10, 15 ఏళ్ల పాటు ఈ ప్రభుత్వమే ఉంటుంది. మా పరిశ్రమలకి ఢోకా లేదు. ఇక ఎవరు మమ్మల్ని వాటాల కోసం బెదిరించరన్న విశ్వాసంతో ఇవాళ ఇంతమంది పెట్టుబడులకొచ్చారు. ఒకవైపేమో బీహార్ ఎన్నికలు ఫలితాలు. ఏంటి? అక్కడ మనం చూసాం ప్రభంజనం. ఎన్‌డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ అసలు నితీష్ కుమారే ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇంత సీట్లు, ఇన్ని సీట్లని. అంటే ఆ అభివృద్ధికే బీహార్ అంత అద్భుత ఫలితాలు సాధిస్తే, మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మరి డబుల్ ఇంజిన్ సర్కార్ చేస్తున్నటువంటి పనుల వల్ల, నెరవేర్చిన హామీల వల్ల, ఇచ్చిన సంక్షేమం వల్ల, లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర దగ్గర మరి 15,000 కోట్లు మరి ఆ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఆపడం కోసం కేంద్రం ఇచ్చింది, రాష్ట్రం ఇచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళా ఏదో పాపం చిలవలు పలవలు చేసి స్టీల్ ప్లాంట్ కార్మికులను రెచ్చగొట్టాలని చూస్తారు. అదే మనకు కనపడుతోంది. ఏది పూచిక పుల్ల దొరికినా ఏదో ఈ వరదలో నుంచి ఈదుకుంటూ బయటపడాలని జగన్ చూస్తుంది. అక్కడ ఒక పూచిక పుల్ల దొరికింది. ఏది మెడికల్ కాలేజీలు పీపీఏని ప్రైవేటీకరణ అని చెప్పి తప్పుడు అభిప్రాయం ప్రజల్లో కలిగించి ఏదో 1,00,00,000 సంతకాలు అనుకున్నాడు. ఆ? అది కాస్త ఫెయిల్ అయింది. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పట్టుకున్నాడు. ఇది ఒక పూచిక పుల్ల. ఆ! దీన్ని పట్టుకుని మళ్ళా ఆళ్ళని రెచ్చగొడుతున్నాడు. 1300 రోజులు వాళ్ళు ఆందోళన చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏమన్నాడు? స్టీల్ ప్లాంటా? అదెక్కడుందన్నాడు. భూములు స్టీల్ ప్లాంటా? అది నష్టాల్లో ఉందా? నాకు తెలీదే అన్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు ప్రతి ఆందోళన జగన్మోహన్ రెడ్డి ప్రతి యాజిటేషన్ అతనిచ్చిన పిలుపు జనం ఎందుకు ఫెయిల్ చేశారు? ఎందులో అన్నా జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నాడా? అతనికే లేదు. రాజకీయం చేయాలన్న ఆలోచన గాని, సీరియస్‌నెస్ గాని అతనికి లేదు. ఒకవైపు అరెస్టులు. జోగి రమేష్ అరెస్ట్ అయిన వెంటనే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం అంటోంది అదే. ఏంటి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటదా? ఊడుద్దా? రేపు ఎన్నికల్లో అసలు ఆళ్ళు పోటీ చేస్తారా? మొన్న 11 సీట్లొచ్చాయి. ఈసారి అసలు ఒక సీట్ అన్నా వచ్చుద్దా? ఇలాంటి చర్చ సాగుతుంటే వీళ్ళేమో 2.0 అని చెప్పి శబరిమల ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శిస్తే, లేకపోతే అక్కడ తిరుపతిలో ఎళ్లి అక్కడ ఏం బాలేదు అని చెప్పి సెల్ఫీ వీడియోలు చేస్తే జనం ఏమనుకుంటారు? ఫ్రస్ట్రేషన్ పీక్కెళ్ళిందనే అనుకుంటారు. అనుకుంటారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రెస్ మీట్ పెట్టాడా?
ఎందుకని ఇన్ని రోజుల నుంచి ప్రెస్ మీట్ పెట్టలేదు? నెలకు ఒక ప్రెస్ మీట్ పెట్టాలా? నెలకు ఒక పర్యటనకి వెళ్ళాలి. మరి షెడ్యూల్ ఎందుకు దెబ్బతింది? అంటే పరకామణి కేసా? పరకామణి కేసు అంటారా సార్? లేదంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలి కదా, 21న వస్తారని చెప్పి. ఏది రేపొద్దున అది ఏదో మామూలు చిన్న కేసేలే. ఏది ఫోన్ తప్పుడు నంబర్ ఇచ్చాడు అనే కేసులో ఏమో హాజరవుతాడు, దండం పెట్టుకుంటాడు, నుంచుంటాడు. కాకపోతే ఒకటి, వాళ్ళ బాబాయ్ అరెస్ట్ అవుతాడా? ఇప్పుడు చిన్నప్పన్న ఆ కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి ఆయన ఎలా కాచుకోవాలి? రేపొద్దున అతను పిలిపిస్తున్నారు, ఎవరు? సుబ్బారెడ్డి విచారణ లేదు. ఈ భూమన కరుణాకర్ రెడ్డి పరకామణి కేసులో ఇతను అరెస్ట్ అవుతాడంటున్నారు. ఇతన్ని ఎలా కాచుకోవాలి? మొత్తానికి డబ్బులన్నీ కూడా లాయర్లకే ఖర్చు పెడుతున్నట్టున్నాడు. పంట బండిందా? ఏది జగన్మోహన్ రెడ్డి లాయర్లకి? నిరంజన్ రెడ్డి ఏంటి వీళ్ళందరికీ ఇప్పుడు వాదించిన వాళ్ళందరికీ మళ్ళీ రాజ్యసభ ఇస్తాడా? అంటే ముందు గెలవాలిగా. ఇప్పుడు ఒక రాజ్యసభ కూడా వచ్చే సీట్లు లేవు. 11 సీట్లకి రాజ్యసభ ఏమొచ్చుంది? ఏదైనా జగన్మోహన్ రెడ్డి మాత్రం మరి పాపం శబరిమల ఫ్లెక్సీలు, లేకపోతే అటు పరకామణి కేసు, లేకపోతే ఇటు కల్తీ నెయ్యి, కష్టం. ఏంటి వెంటిలేటర్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా? వెంటిలేటర్ తీసేస్తే డమాలా? ఏది వెంటిలేటర్ మాత్రం ఏం పని చేస్తోంది? కరెంటు పోయినట్టుంది. మళ్ళీ కలిసి. థ్యాంక్ యూ.